మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఈ నేపథ్యంలో పత్తికొండ నియోజకవర్గంలో ఏ విధంగా జరగబోతుందో ఈ అంశంపై మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏ విధంగా ఈ యొక్క పోరుబాట చేపట్టనున్నారు మీరు? రేపు ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపాలంటూ చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న చందంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ప్రజలు పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలంతా కూడా పిల్లలంతా బాగా చదవాలనే ఉద్దేశంతోనే, పేద ప్రజలు బాగుపడాలనే ఉద్దేశంతోనే, వాళ్ళ కళలు నెరవేరాలనే ఉద్దేశంతోనే ఆయన అన్ని మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి చేయడం జరిగింది. ఈరోజు ఆల్రెడీ మెడికల్ కాలేజీలు 5 మెడికల్ కాలేజీలు అన్నీ కూడా పూర్తి చేసుకొని కొన్ని కన్స్ట్రక్షన్లో అంటే సుమారుగా దాదాపుగా 60-70% జరిగినాయి. అవన్నిటికి కూడా పూర్తి చేయకుండా ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అవన్నీ కూడా పీపీపీ పద్ధతికి ప్రైవేట్ పరం చేస్తూ ఎంత హేమమైన చర్య అంటే ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే ఆయనకి రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు అంటే ఏ విధంగా కృతజ్ఞత ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా కేవలం ఒక 6,000 కోట్లు పెట్టుకోకుండా ఈరోజు ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడము, వాళ్ళ బినామీలకు అప్పచెప్పాలనే ఉద్దేశంతోనే వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతోనే ఆయన ఆలోచన చేస్తున్నాడు. కానీ ఎక్కడా కూడా పేదవాళ్ళ గురించి కూడా ఆయన ఆలోచన ఎక్కడా చేయలేదు. చేసేవాడు అయ్యింటే ఆయనకి 6,000 కోట్లతో ఈరోజు అన్ని కాలేజీలన్నీ కూడా పూర్తి చేసింటే ఈరోజు సుమారుగా 5,000 ఉచిత సీట్లన్నీ కూడా మెడిసిన్ సీట్లన్నీ ఉచితంగా వచ్చేటివి. ఆయన ఆలోచన చేయలేడు కాబట్టి ఈరోజు నిర్వీర్యం చేసే పరిస్థితి, పీపీపీ పద్ధతికి చేసే పరిస్థితికి ఏర్పడింది. ఈరోజు ఆరోగ్యశ్రీ చూసుకుంటే ఆనాడు జగనన్న చూడండి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఏ రాష్ట్రానికి వెళ్ళినా చెందేది. ఎంత హ్యాపీగా ఎంత జబ్బు వచ్చినా కూడా పేదవాళ్ళు బతుకు జీవుడా అనుకునేట్లు వాళ్ళ బతుకులన్నీ బాగుపడేది. ఈరోజు చూస్తే ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఈ విధానాన్ని చూస్తుంటే మన రాష్ట్రానికి ఏ విధమైన పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి అనేది చెప్పేసి ప్రజలంతా భావిస్తున్నారు. ఈరోజు మళ్ళా ఆరోగ్యశ్రీని ఈరోజు ప్రతి హాస్పిటల్లో చూడిపో ఈరోజు ఆరోగ్యశ్రీ అంటే మేము ఇవ్వలేమనే పరిస్థితికి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది డాక్టర్లంతా కూడా. కానీ వాళ్ళకి చీమ గుట్టినట్లు కూడా లేదు. కనీసం ఇంత ఇస్తాం ఇంత నడపండి అని చెప్పేసేది. ఎందుకంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అంటే గుర్తొస్తుంది. మరి ఈరోజు మళ్ళీ జగనన్న గుర్తొస్తాడు ఆరోగ్యశ్రీ అంటే 25 లక్షలకు వరకు పేదవాళ్ళకు చెందిందంటే ఎంత గొప్ప ఆలోచన చేస్తాడు పేదవాళ్ళ తరపున మధ్యతరగతి వాళ్ళ తరపున అనేది ఒకసారి ఆయనకి ఈయనకు పోల్చుకుంటే నక్కకు నాగలోకానికి ఉండేట్లు ఉంది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రైవేటీకరణ చేయడం వలన ఎటువంటి ఇబ్బంది అంటారు? ప్రైవేటీకరణ చేస్తే ప్రతి వాళ్ళకి పేదవాళ్ళ కలగానే నిలబడిపోతుంది. మెడిసిన్ ఈరోజు డాక్టర్ కావాలి మా పిల్లలనే తల్లిదండ్రుల కళ అన్నీ కూడా వాళ్ళ కళలన్నీ కూడా అలాగే నిలబడిపోయే పరిస్థితి ఈరోజు. ఏ మధ్యతరగతి పిల్లలు డాక్టర్లు కాలేరు. ఏ మధ్యతరగతి వాళ్ళు ఈరోజు ప్రైవేట్ హాస్పిటళ్లకు పోయి చూపించుకునేంత పరిస్థితుల్లో మన రాష్ట్రంలో లేదు. కానీ ఈరోజు ఆ పీపీపీ పద్ధతి చేస్తే ఇటు మెడికల్ కాలేజ్ చదివే పిల్లలు వాళ్ళ గోల్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. ఈరోజు తల్లిదండ్రుల కళలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఈరోజు మరి ప్రైవేటీకరణ చేస్తే హాస్పిటల్ అన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోతాయి. ఈరోజు గవర్నమెంట్ కాలేజీలు వస్తాయి, గవర్నమెంట్ హాస్పిటల్ వస్తాయి. మళ్ళీ అవన్నీ చూసుకుంటే ఈరోజు ఏ పరిస్థితులలో చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు ప్రజలంతా కూడా చాలా ఉద్రిక్తతతో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా రేపు 12వ తేదీ చాలా పెద్ద ర్యాలీతో చాలా స్వచ్ఛందంగా ప్రజలంతా కూడా మేమంతా సపోర్ట్ ఇస్తామని చెప్పేసి ఈరోజు చూస్తున్నాము. ప్రతి గ్రామంలో కూడా 1,00,000 సంతకాల సేకరణ కూడా చూస్తున్నాం. ప్రతి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము సపోర్ట్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళ టీడీపీకి ముసలం పుట్టింది. టీడీపీ ఈ కూటమి ప్రభుత్వము నిండా మునిగిపోయే పరిస్థితిలో ఉంది. ఇలాంటివన్నీ చేస్తే ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? ప్రజల సొమ్ము, ప్రజల గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే అందరికీ హ్యాపీ. ఈరోజు అన్నీ నువ్వు పీపీ పద్ధతి చేస్తే ఎవరికి లాభం? మీ దగ్గర ఉన్న వాళ్ళకి లాభం, మీకు లాభం, మీ బినామీలకు మీ చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళందరికీ లాభం. కానీ పేదవాళ్ళకు లాభం కాదు కదా. ప్రజలంతా గమనిస్తున్నారు మీరు చేసేటివన్నీ కూడా. ఈరోజు ఏ విధానాన్ని ప్రజలంతా ఎంత మక్కువ చంద్రబాబు నాయుడు గారికి అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నారు. జగనన్న ఆలోచనలు ఎలా ఉండేవి రాష్ట్రంలో ప్రజల పైన, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎట్లున్నాయని చెప్పేసి అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిండా మునిగిపోయే పరిస్థితి ఎప్పుడైనా
మునిగిపోయే నావనే కూటమి ప్రభుత్వం అనేది ప్రజలు తెలుసుకున్నారు. స్వచ్ఛందంగా కూడా ఈ పీపీపీ విధానం చేశారంటే మేమంతా కూడా బయటకు వస్తాం. ఇప్పటితో కూడా ఆగకోకుంటే రేపు ఇంకా కూడా దీన్ని విధృతంగా చేస్తాము. మాకు కావాలి, మా ప్రభుత్వ హాస్పిటల్, మా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాకు కావాలి, మాకుని మీరెట్లా నీరు గారుస్తారని చెప్పేసి ప్రజలు చాలా ఉద్రిక్తంగా కోపంతో ఉన్నారు. కేవలం ఆయన ఒక 6,000 కోట్లు పెట్టింటే ఈరోజు మొత్తం 17 మెడికల్ కాలేజీలు ప్రతి విద్యార్థులు కూడా వాళ్ళ కళ, వాళ్ళ తల్లిదండ్రుల కళ సాకారం అయ్యేది. ఈరోజు రాజధాని చూసుకుంటే ఆయన 1,000 కోట్లు పెట్టుకుంటూ వాళ్ళకి ఆ బుడదలో గుంతలో ఉన్న నీళ్లు తోడడానికి ఉండడానికే వాళ్ళకు పెట్టే ఖర్చులన్నీ సరిపోతున్నాయి. కానీ ఒక 6,000 కోట్లు పెడితే ఈరోజు ఏమొస్తుంది? పేదవాళ్ళంతా బాగుపడతారు కదా. ఆయనకు పేదవాళ్ళంటే నచ్చదు. పేదవాళ్ళకు చదువెందుకు అనే ధోరణిలో ఈ కూటమి ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇదే ఆలోచన చేస్తున్నారు. వీళ్ళకు ప్రజలపైన మక్కువ ఉంటే ఈరోజు ఈ పీపీపీ విధానాన్ని తీసుకురారు. ఈరోజు తీసుకొచ్చారు. ప్రజలు గట్టిగా కూడా రాబోయే కాలంలో బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసి పేద ప్రజలకు వైద్యం అందకుండా చేస్తున్నారు. అదే తరహాలో ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి ఈ సామాన్యమైన విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వారి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి.